బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. వినలేదురా? రేగాయలు 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 ఆ, తింటాంది ఎవరు? కుక్క. ఎందుకు? ఎత్తా అంటే తింటాంది. గింజలు మింగుతాందా ఉంచుతాందా? ఏంటి బాబు అన్న ఇంకోసారి గింజలు మింగుతాందా ఉంచుతాందా? గింజ తీస్తానము, పైన తోలేసి గింజ మేము తింటాను. ఎందుకు? గింజ కూడా దానికి వేయచ్చు కదా. అది కంకుతాంది, అది దబ్బున మింగుతే ఏం కాదు. దొడ్డికి పెడతాంది దానికి. ఇటు పెడితే అవి కడుక్కొని నువ్వు నోట్లు వేసుకుందావు. గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. షీ వాజ్ ఇన్ ఎ సైకిక్ వైబ్రేషన్. అడుగు. నవ్వుతావు. అది రేగ్గాయలు వేయకపోయినా డాడీ తింటే ఏమైతుందిరా? రేగ్గాయలు పెడితే ఆ తోలు దానికేసి గింజలు ఈమె తింటాంది. దాని గింజలు వేస్తే దాని గింజలు ఎక్కడ తింటే ఎరుగుతాయి, నేను తినవలసి వస్తుందా అని గింజలు ఈమె తింటాను. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. గింజలు నువ్వు తింటాను వారా తోలు దానికి వేసి? నువ్వు మింగుతాను పంపుతాను. చికెన్ తెస్తే అది బుక్కలేమో అన్ని దానికేసి, పులుసేమో నాకెత్తారు. చికెన్ ముక్కలు దానికి ఎత్తాందా? అమ్మమ్మకు మమ్మీకి కుక్కకు బొక్కలు, నాకేమో పులుసు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నీకేమో పులుసు, దానికేమో బొక్కలు. ఎందుకట్లా? నీకు ఒక్క బొక్క కూడా ఎత్తలేరా? ఆ చిన్న ఒక కాలు బొక్క ఇవ్వమంటే కూడా ఎత్తలేరు. అయ్యో. చిన్న ఒక కాలు బొక్క ఇవ్వమంటే కూడా ఎత్తలేరు. అయ్యో. ఊరుకో ఊరుకో. అది తినద్దా? నువ్వు తింటే దానికి తింటే ఎట్లా? నువ్వు తినకుంటే నువ్వు పులుసు పోసుకోవాలంటే తినవచ్చు. నువ్వు తినకుంటే నువ్వు పులుసు పోసుకోవాలంటే తినవచ్చు. ఎంతకి తెగించారా? అవు పులుసు అంటే అట. అది మనిషి కానీ నీ మనిషిని కాదా? అది అన్నిటి కావాలి ఉంటాను. నువ్వు ఏమన్నా కావాలంటారా? ఉంటలేనా? దేనికి కావాలంటారు? ఇప్పుడు మీరు చెప్పిన పని చేస్తలేనా? అడుగు. నువ్వు చెప్పిన పని చేస్తలేనా? ఇప్పుడు మమ్మీ వాడవచ్చి రమ్మన్నది, పోయి వాడవచ్చి రాలేనా? లేనా? లేనా కాదు లేనా? ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. దొక్కి పడేస్తా. అడుగు. ఆ కుక్కకి ఇచ్చి పారబోయమని చెప్పు. దాన్ని వాడవేమని పాడబోతుందా? అది పారబోతుంది. నీకంటే అదే మంచిది. ఇంకా గిన్నె పెడితే గిట్లా వాడబోతుంది. మరి పారబోతుంది. ఆయన గిన్నె ఇట్లా పెడతాం కదా, కాలుతో గిట్లా అంటది అంతే. దాన్ని పాడబోచుడు అంట. పాడబోచుడు అన్నం రోజుకు 5 ఫుల్ సార్లు ఎత్తాడు. దానికి 2-3 సార్లు ఎత్తాలి. అది వాడెత్తా అంటే ఎత్తాలి. నాకు దొడ్డి పెడుతుంది అద్దు, దొడ్డి పెడుతుంది అది. అని చూపెట్టి అజుడు లేకుంటే కూర మంచిగా లేకుంటే కాలుకొని పారేస్తుంది. దానికి అన్నం కూర నచ్చితేనే తింటాంది, లేకపోతే లేదు, పారేస్తుంది. స్నానం చేయించిల్లా? ఇంకా చేపిస్తాం. ఏంటి స్నానమా? చేపించినాం నిన్న. మళ్ళీ అలా కూడా చేపియాలి. రోజుకు రోజు ఒక రోజు తప్పించి మళ్ళీ ఒక రోజు తప్పించి మళ్ళీ ఒక రోజు. ఎవరు చేపిస్తాను డాడీ? నువ్వేనా? అమ్మమ్మ. నేను అది వేడి నీళ్ళు పోతే మంచిగా కూర్చుంటది. అది ఇక మేము అమ్మమ్మ ఇక షాంపూ కలిపి దానికి తెలుసు తానే చేపిస్తాలని ఇష్టపెట్టంగానే అమ్మమ్మ దగ్గర కూర్చుంటది. ఆడనేమో పీటేసుకొని అమ్మమ్మ కూర్చుంటే దాని దగ్గర కూర్చుంటది. ఇక దానికి తెలుసు.
వచ్చింది ఇక మీ అవ్వ వచ్చింది. అగో మీ అవ్వ వచ్చింది. నీకు ఎట్లా మరి ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి ఎట్లా మరి? ఇగో ఇగో ఇది బాటలే. ఇగో రెండు అయ్య వాళ్ళ ఇగో. బుక్కలోని ఇచ్చి అవి అది చూస్తాంది, దానికి ఏం కావాలో అడుగుపో. వస్తున్నా సుధా. ఏం కావాలి? ఇగో ఆగు. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. అన్ని కొండెంగ పనులు, కోతు పనులు చేస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అదేమో కయ్య పట్టుకుంటాను. అది అన్నం కూర మంచిగా లేకపోతే కాలుతో బారెత్తాంది. ఇది అది అమ్మో. మరి దానికి బొక్కలు తెచ్చిలా? చిక్కుడు గింజలు మొత్తం ఎరక తింటాంది. ఎత్తే అన్నమేమో బారెత్తాంది, ఇక కాలుతో బారెత్తాంది. కథం అది చిక్కుడుకాయ కూర పెడితే చిక్కుడు గింజలు అన్ని తింటాంది, అన్నమేమో పాడేస్తాంది కాలుతోటి. కాలుతో బారెత్తే ఇంకింత ఎత్తారని అది చిక్కుడు గింజలు బారెత్తాంది. మళ్ళీ ఎత్తారండి. ఇక అన్నం తింటలేదు. ఇక కూర అన్నం మంచిగా లేవు. ఒక్కొక్కసారి అన్నం మెత్తగా అవుతుంది కదా, ఇక అసలు తినది. పెద్ద ప్లానింగ్. ఒక్క నీళ్ళు తప్ప అన్నమే తినదు. అమ్మో, అంతే మరి. ఎందుకట్లా తయారైతుంది మరి? కుక్క ఎవరిది? మీ మామయ్య సొంటిది అది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మామయ్యనేమో అన్నం కూర మంచిగా లేకపోతే తిడతాడు. అదే అంతే. అట్లనే అది కాలుతో బారెత్తాంది, వాడు నోటితో చెప్తాడు అంతే. మరి ఇద్దరికి ఏం తేడా ఉన్నదా? ఏమీ లేదు మరి. ఓ పిచ్చిదానా, నన్ను ఎందుకు తిట్టిపిస్తానవే? తప్పు, ఇది తప్పు. ఇద్దరికి ఏం తేడా లేదు. చెప్పకుండా ఎందుకు తిడతానా మామయ్యని? దానికి నోరు లేదు, వీనికి నోరున్నది. దానికి నోరు లేదు, వీనికి నోరున్నది. తిట్టిపిచ్చినాక నువ్వు మళ్ళీ మామయ్యని ఎందుకు తిడతాను అని అడుగుతాను. చెప్పేం చెప్పాలి? మంచిగా తిట్టిపిస్తాను. వాడు ఏం చేస్తాను, మంచిగా వానికి 2 చికెన్ ముక్కలు తెచ్చి మంచి కాళ్ళు తీసుకొచ్చి అండి పెట్టుర్రి. ఇక మేము ఎప్పుడన్నా దానికి తెలియకుండా గ్యారెల్ గిట్లా తెచ్చుకొని తింటాం కదా, వాసన పక్క కడుతుంది అది. నిజంగా అది ఇక మేము వేయపోతే ఒకటే వరుడు ఒకటే వరుడు. నువ్వు తింటే దానికి అంతా నువ్వు సప్పుడకుండే నువ్వు తింటే దానికి అంతా అది మనిషి కాదా? నువ్వన్నా మాట్లాడు, నన్నన్నా మాట్లాడాని. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. నేను మాట్లాడితేనే అనుకుంటే నువ్వు మాట్లాడుతుంది. ఇక మాట్లాడుకో, నీ కొడుకు నువ్వు ఒక్కదానివే మాట్లాడుకో. మాట్లాడుకుంటా, నువ్వెవరు మాట్లాడేదానికి? మామయ్య కాబట్టి మాట్లాడతాను. నువ్వు మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడద్దు? మాట్లాడద్దు. నీ కొడుకుతాడు మాట్లాడద్దా? మాట్లాడద్దు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకు నిన్ను మాట్లాడతా? నీకేమైతే మాట్లాడితే మాట్లాడదు. ఊకే ఏం గోలారా ఇద్దరిది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మరి అంతే మరి. బ్రేక్ చేయలేదు ఇంతవరకు. పాలు తాగవా? సాయ తాగింది, 2 మాటల దొడ్డి వేయింది, 2 మాటల ఉత్సవ పోసింది.
నీ పరువు అంతా తీత్తాంది బ్రష్ అమ్మ. పెట్టు. నీ పరువు ఈ అంతా వీళ్ళిద్దరు తీత్తాంది. నన్ను పిచ్చోళ్ళని చేస్తాలు పిచ్చోళ్ళని. మరి నువ్వు ఈడుంటే తెలుసు మామయ్య నీకు ఎంత పిచ్చోళ్ళని చెప్తాను. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఇక బ్రష్ తెచ్చి 4 రోజులు కూడా కాలేదు. ఎలుకలు కూర్చున్నాయి. అది కూడా తోముతాను మరి, అది కూడా తోముతాను మరి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దాని బ్రష్ చూపి అన్న, జరిగే చూపిస్తా. తెచ్చి 4 రోజులు కూడా కాలేదు బ్రష్. ఇగో దాని బ్రష్, కుక్క బ్రష్. ఏది దానికి కూడా తోముతాం. ఆ? అవుపడతలేదు. దానికి కూడా తోముతాం. ఏంటిది? దానికి కూడా తోముతాం ఎవరు? తోముతా మరి. ఎట్లా తోముకుంటే ఎట్లా? చూడు ఇక ఇక ఎవరన్నా బయటికి రాకపోతే ఇక గట్లా నిమ్మలంగా ఉంటది. అవి చూడు ఎంత నిమ్మలంగా ఉన్నదో. మంచిగా పండుకున్నది. ఇప్పుడు నువ్వు బ్రష్ చేస్తాను. కొబ్బరి చెప్ప ఎత్తాం కదా, అది ఊరికే కింద పడేస్తుంది. మళ్ళా పడేసింది. ఇచ్చేయి. ఎట్లా అంటే కింద పడేస్తుంది. చూడు గట్లా ఊసింటది. గట్లా ఊసింటది. అమ్మా. తిట్టంటే పాడేస్తుంది, తిట్టంటే పాడేస్తుంది. షైన్ ఇచ్చి పెట్టు. ఆ ముగ్గు మీద రారు ఎగ్గాలు పెట్టినాం. ముగ్గు మీద రారు ఎగ్గాలు పెట్టినాం. ఇప్పుడు ముగ్గు మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఇచ్చి పెట్టి చూడు. ఎందుకు అమ్మమ్మ తిట్లు పెట్టుకోవడానిక? నాకు గన్నెత్తారా? ఏం కాదు, ఇచ్చి పెట్టి. ఇచ్చి పెట్టమంటారు. అవి చూడు, అది వేరే వేరే వాళ్ళ దగ్గర పోయి వేరేటోళ్ళ రెగ్గలు తినత్తదిరా. ఇచ్చి పెట్టు. ఫస్ట్ దాన్ని ఇచ్చి పెట్టి దాన్ని కాదు తిట్టది, నన్ను చంపుతారు అమ్మమ్మ. ఇక తిట్ల మీద తిట్లా తిడుతుంది. ఎందుకు తిట్టు పెట్టుకోవాలి? వెరీ గుడ్. సరే అమ్ములు, బాయ్ మరి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. आपके सामने एक बड़ा सा रेड बटन है.